ओम शांति। तपस्या का फाउंडेशन बेहद वैराग्य। तपस्या का फाउंडेशन बेहद वैराग्य। तपस्या की पुनादि बेहद वैराग्य। आज बाम दादा सर्वस्नेही बच्चों की स्नेह के पुष्प अर्पित करते हुए देख रही। ये रोजु बाम दादा సర్వస్నేహి పిల్లల యొక్క స్నేహ పుష్పాలు अर्पिस्तू ఉండటం చూశారు। देश विदेश के सर्व बच्चों के दिल से स्नेह के पुष्पों की वर्षा बाम दादा देख रही। దేశ విదేశాలలో ఉన్న పిల్లలందరూ హృదయపూర్వకంగా స్నేహం అనే పుష్పాల వర్షాన్ని కురిపిస్తూ ఉండటం బామ్ దాదా చూశారు। सभी बच्चों के मन का एक ही साज अथवा गीत सुन रही। పిల్లలందరి మనసులో ఒకే ఒక ధ్వని ఒక పాట వింటున్నారు। పిల్లలందరి మనసులో ఒక పాట మ్రోగుతూ ఉండటం బాబా వింటున్నారు। एक ही गीत ఒకే ఒక పాట ఏం పాడుతున్నారు? मेरा बाबा। चारा और मिलन मनाने की शुभ आशाओं की दीप जगमगा रही। నలువైపులా మిలనం జరుపుకోవాలనే శుభమైన ఆశా దీపం ప్రజ్వలితం అవుతూ ఉంది। यह दिव्य दृश्य सारे कल्प में सिवाय बाम दादा और बच्चों के कोई देख नहीं सकता। ఈ దివ్యమైన దృశ్యం మొత్తం కల్పంలో బామ్ దాదా మరియు పిల్లలు తప్ప ఇంకెవ్వరూ చూడలేరు। यह अनोखे स्नेह के पुष्प यहाँ इस पुरानी दुनिया के कोहिनूर हीरे से भी अमूल्य। बाबा చెప్తున్నారు ఈ లెక్క పెట్టలేనంతటి అనంతమైన స్నేహం యొక్క పుష్పాలు ఇక్కడ ఈ పాత ప్రపంచంలో ఉన్న కోహినూర్ వజ్రం కంటే కూడా అమూల్యమైనవి అంటున్నారు। ఈ కలియుగంలో కోహినూర్ వజ్రము అంటే చాలా వాల్యుబుల్, కానీ అంతకంటే కూడా విలువైనది పిల్లల యొక్క స్నేహం రూపీ పుష్పాలు అంటున్నారు। दिल के गीत सिवाय बच्चों के और कोई गा नहीं सकता। ఈ హృదయం యొక్క పాట పిల్లల తప్ప ఇంకెవరు పాడలేరు। మేరా బాబా మీఠా బాబా ప్యారా బాబా అనే ఈ పాటని పిల్లలు తప్ప ఇంకెవరు పాడలేరు। కానీ ఈ పాట ఎంతటి అమూల్యమైనది అంటే కోహినూర్ వజ్రం కంటే కూడా చాలా విలువైనది। ऐसी దీపమాల कोई मना नहीं सकता। ఇటువంటి దీపమాల ఎవరు కూడా తయారు చేయలేరు। బామ్ దాదా के सामने सर्व बच्चे मर्ज। బామ్ దాదా ఎదురుగా పిల్లలందరూ ఇమర్జ్ అయ్యారు। ऐसे स्थूल स्थान में सभी बैठ नहीं सकते। స్థూలమైన స్థానంలో అందరూ కూర్చోవడం అయితే కుదరకపోవచ్చు। लेकिन बाम दादा का दिल तख्त अति विशाल। కానీ బామ్ దాదా హృదయ సింహాసనం అయితే చాలా విశాలమైనది, ఎంతమంది అయినా కూర్చోవచ్చు। इसलिए सभी को इमर्ज रूप में देख रही। అందుకని అందరిని ఇమర్జ్ రూపంలో చూస్తున్నారు। सभी की याद प्यार और स्नेह भरे अधिकार के उल्लंघन भी सुन रहे।
और साथ साथ हर एक बच्चे को रिटर्न में 15 गुना ज्यादा याद प्यार दे रही। రామదాదా చెప్తున్నారు, అందరూ ప్రియస్మృతులు మరియు స్నేహంతో నిండినటువంటి అధికారం యొక్క నిందలు కూడా బాబ్దాదా వింటున్నారు. చాలా స్నేహము, చాలా ప్రేమతో, అధికారంతో బాబాను నిందించడం కూడా బాబా వింటున్నారు. అందుకు బాబ్దాదా రిటర్న్ గా పిల్లలందరికీ 16 గుణాల కంటే కూడా ఎక్కువ ప్రియస్మృతులు ఇస్తున్నారు. बच्चे अधिकार से कहते हम सब साकार स्वरूप में मिलन मनाए. పిల్లలు అధికారంతో ఏమంటున్నారట? బాబా చెప్తున్నారు, పిల్లలు అధికారంతో అంటున్నారు మేమంతా సాకార స్వరూపంలో మిలనం జరుపుకోవాలి అని. ఉంది కదా అందరికి, సాకారంగా బాబాతో మిలనం జరుపుకోవాలి అని. బాబ్ भी चाहते, बच्चे भी चाहते. బాబా కూడా కోరుకుంటున్నారు, పిల్లలు కూడా కోరుకుంటున్నారు. फिर भी समय प्रमाण ब्रह्मा बाप अव्यक्त फरिश्ते रूप में साकार स्वरूप से अनेक गुण तीव्र गति से सेवा करते हुए बच्चों को अपने समान बना रहे. సమయానుసారంగా బ్రహ్మ బాబా అవ్యక్త ఫరిస్తా రూపంలో సాకార స్వరూపంతో అనేకమైన గుణాలు తీవ్రగతితో అనేకమైన గుణాలతో తీవ్రగతితో సేవ చేస్తూ పిల్లలను తన సమానంగా తయారు చేస్తున్నారు. బాబాకి ఎంత ప్రేమ ఉంది, ఆయన అవ్యక్త ఫరిస్తా అయ్యారు, అయినా కూడా ఏం చేస్తున్నారు? అనేకమైన గుణాలతో పిల్లల్ని తన సమానంగా తయారు చేయడానికి సేవ చేస్తున్నారు. ना सिर्फ 1-2 वर्ष लेकिन अनेक वर्ष अव्यक्त मिलन अव्यक्त रूप में सेवा का अनुभव कराया और करा भी रही. కేవలం 1-2 సంవత్సరాలు మాత్రమే కాదు, అనేకమైన సంవత్సరాలు అవ్యక్త మిలనం అవ్యక్త రూపంలో సేవ యొక్క అనుభవాన్ని చేయిస్తున్నారు మరియు చేయిస్తూ ఉంటారు కూడా. तो ब्रह्मा बाप ने अव्यक्त होते भी अव्यक्त में क्यों पाठ बजाई? व्यक्त में क्यों पाठ बजाई? బాబా చెప్తున్నారు, బ్రహ్మ బాబా అవ్యక్తం అయినప్పటికీ కూడా వ్యక్తంలో ఎందుకు పాత్ర అభినయిస్తున్నారు? అవ్యక్తం అయిపోయారు, ఆయన పురుషార్థం చేశారు, బాబా చెప్పినట్లుగా శ్రీమతానుసారంగా అవ్యక్తం అయిపోయారు, అయినా ఎందుకు సాకార పాత్ర పోషిస్తున్నారు? సమాన్ బనానే కే లియే, పిల్లల్ని తన సమానంగా తయారు చేయడం కోసము. ब्रह्मा बाप अव्यक्त से व्यक्त में आई तो बच्चों को रिटर्न में क्या करना है? బ్రహ్మ బాబా అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి వస్తున్నారు, మరి పిల్లలు అందుకు రిటర్న్ గా ఏం చేయాలి? బాబా అడుగుతున్నారు. బ్రహ్మ బాబా అవ్యక్తం అయినప్పటికీ కూడా వ్యక్తంలోకి వచ్చి అనేక ఆత్మలకి సేవ చేస్తున్నారు, పిల్లలకి సహాయం చేస్తున్నారు, మరి అందుకు రిటర్న్ గా ఏం చేయాలి? వ్యక్తి సే అవ్యక్త బన్నా హే, వ్యక్తం నుంచి అవ్యక్తంగా తయారవ్వాలి. ఆయన అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి ఎందుకు వస్తున్నారు? పిల్లల్ని తయారు చేయడం కోసం. మరి మనం అందుకు రిటర్న్ గా ఏం చేయాలంటున్నారు బాబా? వ్యక్తం నుంచి అవ్యక్తం అవ్వాలి. समय प्रमाण अव्यक्त मिलन अव्यक्त रूप से सेवा अभी अति आवश्यक. సమయానుసారంగా అవ్యక్త మిలనం అవ్యక్త రూపంతో సేవ అనేది ఇప్పుడు చాలా అవసరము అంటున్నారు బాబా. ఉన్న సమయాన్ని బట్టి ఏం చేయాలంటున్నారు బాబా? అవ్యక్త మిలనము అవ్యక్త సేవ అనేది చాలా అవసరం.
इसलिए समय प्रति समय बाप दादा अव्यक्त मिलन की अनुभूति का इशारा देते रहते हैं। అందుకని సమయానుసారంగా సమయాన్ని బట్టి బాప్ దాదా అవ్యక్త మిలనం యొక్క అనుభూతి చేసుకోమని సైగా చేస్తున్నారు. బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు అవ్యక్త మిలనం జరుపుకో. మీరు ఎప్పుడు సాకారంగా ఉంటూ బాబాని సాకారంలోకి తీసుకురావటం కాదు, మీరు ఈ సాకారం నుంచి అతీతం అవ్వండి, అవ్యక్త స్థితిలో స్థితి అవ్వండి, అవ్యక్తమైన బాబాతో అవ్యక్తమైన మిలనం జరుపుకోండి అని చెప్తున్నారు. ఇస్కే లియే తపస్య వర్ష భీ మనా రహే హూ. అందుకోసమే తపస్య సంవత్సరం అని కూడా జరుపుకుంటున్నారు కదా. బాప్ దాదా కో हर्ष है, मेजॉरिटी बच्चों को उमंग उत्साह अच्छा है. బాప్ దాదాకి సంతోషంగానే ఉంది. మెజారిటీ పిల్లలకి ఉమంగ ఉత్సాహాలు మంచిగా ఉన్నాయి అని. మెజారిటీ ऐसा सोचते हैं, प्रोग्राम प्रमाण करना है. మెజారిటీ ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, ప్రోగ్రామ్ అనుసారంగా చేయాలి అని. एक है प्रोग्राम से करना और दूसरा है दिल के उमंग उत्साह से कर. ఒకటి ప్రోగ్రామ్ ద్వారా చేయాలి, ఇంకొకటి హృదయం యొక్క ఉమంగ్ ఉత్సాహాలతో కూడా చేయాలి అంటున్నారు బాబు. ఏదో ఒకటి కార్యక్రమం పెట్టారు, బట్టి పెట్టారు కాబట్టి బట్టి అటెండ్ అవ్వాలి, అది కూడా చేయాలి. బాబా ఏమంటున్నారు? ఉమంగ్ ఉత్సాహాలతో కూడా చేయాలి. అంటే చెప్పారు కదా అని కాదు, స్వయం ఉమంగ్ ఉత్సాహాలతో కూడా చెయ్యాలి అంటున్నారు బాబా. हर एक अपने से पूछ, मैं किसमें? ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకో, మేము ఎక్కడున్నాము, ఎలాంటి సమయంలో ఉన్నాము. समय की परिस्थितियों के प्रमाण, स्व की उन्नति के प्रमाण, तीव्र गति के सेवा के प्रमाण, बाप दादा के स्नेह के रिटर्न देने के प्रमाण तपस्या अति आवश्यक है. సమయం యొక్క పరిస్థితుల్ని అనుసారంగా, స్వ ఉన్నతి అనుసారంగా, తీవ్ర గతి సేవా ప్రమాణంగా, బాప్ దాదా స్నేహానికి రిటర్న్ ఇచ్చేటువంటి ప్రమాణంగా తపస్య అనేది చాలా అవసరము. నా స్వ ఉన్నతి చేసుకోవాలి అని ఇప్పుడు సమయం యొక్క పరిస్థితుల్ని చూస్తున్నప్పటికీ సేవ యొక్క అతి వేగం పెంచాలి అన్న వీటన్నిటికీ మూలం ఏం చెప్తున్నారు బాబా? తపస్సు అనేది చాలా అవసరము అంటున్నారు. బాబా మనకి ఇచ్చేటువంటి స్నేహానికి రిటర్న్ మనం ఇవ్వాలి అంటే కూడా తపస్సు అనేది చాలా అవసరం. प्यार करना अति सहज है और सब करते हैं, यह भी बाप जानते हैं, लेकिन रिटर्न स्वरूप में बाप दादा समान बनना है. బాబా చెప్తున్నారు, ప్రేమ అనేది చాలా సహజం కదా, ప్రేమించడం చాలా సహజం, అది అందరూ చేస్తున్నారు. బాబా అంటే ఎవరికి ప్రేమ లేదు? అందరికీ ప్రేమ ఉంది. బాబా అంటే ఎంత ప్రేమ? చాలా చాలా ప్రేమ ఉంది అని చెప్తాం. అది బాబా చెప్తున్నారు. ప్రేమించడం చాలా సహజము, అందరూ చేస్తున్నారు. ఇది బాబాకి కూడా తెలుసు. కానీ రిటర్న్ గా స్వరూపంలో ఎలా తయారవ్వాలి? బాబా సమానంగా తయారవ్వాలి. బాబా సమానంగా స్వయాన్ని తయారు చేసుకోవాలి అంటున్నారు. इस समय बाप दादा यह देखने चाहते, ఈ సమయంలో బాప్ దాదా ఇది చూడాలనుకుంటున్నారు. ఏంటది? బాబా సమానంగా తయారయ్యి చూపించడం. ఇది బాప్ దాదా కోరుకుంటున్నారు. ఇస్మే కోయి మే కోయి నికల్తా హై, కానీ ఇందులో కొందరిలో కొందరే వెలువడుతున్నారు. బాబా చూడాలనుకునే రిజల్ట్ లో కొందరిలో కొందరే వెలువడుతున్నారు. అందులో నేను ఉన్నానా? ప్రశ్నించుకోవాలి అందరం కూడా కదా. चाहना सभी की है, लेकिन
सहने वाले और करने वाले इसमें संख्या का अंतर है. కోరుకోవడం అయితే అందరూ కోరుకుంటున్నారు బాప్ దాదా సమానంగా తయారవ్వాలి అని. కానీ కోరుకునేవారు మరియు చేసేవారు ఇందులో సంఖ్య అనేది తేడా వచ్చేస్తుంది అంటున్నారు బాబా. చాలా మంది కోరుకుంటున్నారు, కొందరే దాన్ని చేయగలుగుతున్నారు. क्योंकि तपस्या का सदा और सहज फाउंडेशन है. ఎందుకంటే తపస్సు యొక్క సదా మరియు సహజమైనటువంటి ఫౌండేషన్ ఏంటి? తపస్సు అనేది సదా ఉండాలి, సహజంగా ఉండాలి. అంటే దానికి పునాది ఏంటి? బాబా చెప్తున్నారు బేహద్ వైరాగ్యము. बेहद वैराग्य अर्ध चारों ओर के किनारे छोड़ देना. బేహద్ వైరాగ్యము అనగా నలువైపులా ఉన్నటువంటి అంచుల్ని విడిచిపెట్టడం. क्योंकि किनारे को सहारा बना दिया. ఎందుకంటే ఆ అంచులు సహాయం చేసేవిగా అయిపోతాయి, అంటే పట్టుకుని బంధించేవిగా అయిపోతాయి. समय प्रमाण प्यारे बने और समय प्रमाण श्रीमत पर निमित्त बनी हुई आत्माओं की सारे प्रमाण सेकंड में बुद्धि प्यारे से फिर न्यारी बन जाए, वह नहीं होती. बाबा చెప్తున్నారు సమయానుసారంగా ప్రియంగా అయ్యారు, మరి సమయానుసారంగా శ్రీమతంపై నిమిత్తమై ఉన్నారు. ఆత్మల యొక్క సైగ అనుసారం సెకండ్ లో బుద్ధితో అతీతంగా అయిపోవాలి, కానీ అలా అవ్వడం లేదు. ఒక్క సెకండ్ లో అన్నిటి నుంచి బుద్ధి అతీతం అయిపోవాలి, కానీ అలా అవ్వడం లేదు. బాబా శ్రీమతం అనుసారంగా అన్నట్టు లేక స్వయమేక కోరిక అనుసారంగా అన్నట్టు ఒక్క సెకండ్ లో అతీతం కాలేకపోతున్నారు. जितनी जल्दी प्यारे बनती है उतने न्यारे नहीं बनती. ఎంత తొందరగా ప్రియంగా అవుతున్నారో అంత అతీతం కాలేకపోతున్నారు. బాబా అంటే చాలా ప్రియంగా అయిపోతున్నారు, కానీ అంత అతీతంగా కాలేకపోతున్నారు. ప్యారే బన్నే మే హోషియార్ హై, న్యారే బన్నే మే సోచ్తే హిమ్మత్ చాహియే. బాబా చెప్తున్నారు ప్రియంగా అవటంలో చురుకుగా ఉన్నారు, అతీతంగా అవడంలో ఆలోచిస్తున్నారు. ధైర్యం కావాలి అంటున్నారు. అన్నిటికీ అతీతం అవ్వాలంటే ఏం కావాలంటున్నారు బాబా? ధైర్యం కావాలి. ఎందుకంటే చాలా రకాల సంశయాలు వచ్చేస్తాయి కదా. బాబా చెప్పినట్లుగా ఇప్పుడు అన్ని వదిలేస్తే నాకు ఎవరితో ఏ అవసరం వస్తుందో, ఏ వస్తువుతో ఎప్పుడు ఏది అవసరం పడుతుందో కదా. ఇలా అనేక రకాలుగా ఏం చెప్తున్నారు బాబా? బాబా ఉన్నారా బుద్ధిలో? ఏం చెప్తున్నారు? అన్నిటికీ అతీతం అవ్వాలి. न्यारा बनना ही किनारा छोड़ना है, और किनारा छोड़ना ही बेहद की वैराग्य बुद्धि. అతీతంగా అవ్వటమే అనేక రకాలైనటువంటి ఆధారాలను విడిచిపెట్టడమే బేహద్ వైరాగ్య వృత్తి కలిగి ఉండటం. బేహద్ వైరాగ్య వృత్తి కలిగి ఉంటారు. ఒక్క భగవంతుడు నా తోడుగా ఉంటే అన్నీ ఉన్నట్టే. అందరిని నా తోడు పెట్టుకుంటే, భగవంతుడు ఒక్కరినే వదిలిపెట్టేస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణాన్ని ఒకటి వదిలిపోతుంది. అప్పుడు భగవంతుడు చెయ్యి ఉండదు, ఆ వ్యక్తులు వస్తువులు ఏవైతే అవన్నీ నా ఆధారాలు, వాటన్నిటితోనే నా జీవితం ఉంది అని భావిస్తారో అవన్నీ ఒక రోజు వదిలిపోతాయి. అప్పుడు భగవంతుడు చెయ్యి కూడా దొరకదు. అని భగవంతుడు చెయ్యి ఉన్నప్పుడు అన్ని ఎప్పటికీ ఉంటాయి. ఇదే బేహద్ వైరాగ్యం అంటే బాబా చెప్పే ఉద్దేశం అర్థమైంది కదా. ఏది వదిలేమని చెప్పడం లేదు, కానీ బుద్ధిలో మాత్రం నాకు ఒక్క బాబాయే
సర్వస్వము. ఒక్క బాబాతోనే నాకు సహారా ఉంది. బాబా ఒక్కరే నా చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఇది బుద్ధిలో ఉండాలి ఎప్పటికీ. నన్ను వాళ్ళు నడిపిస్తున్నారు, వీళ్ళు నడిపిస్తున్నారు, వీళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళందరూ ఒక రోజు వెళ్ళిపోయేదే ఉంది కదా. అప్పుడు జీవితం ఏమవుతుంది? ఇది బుద్ధిలో పెట్టుకోవడమే బేహద్ వైరాగ్య వృత్తి అంటే. किनारों को सहारा बनाए पकड़ना आता है लेकिन छोड़ने में क्या करते? బాబా చెప్తున్నారు, వదిలే వాటిని తోడుగా చేసుకుంటున్నారు. ఇది పట్టుకోవడం వస్తుంది కానీ వదలడం రావటం లేదు. వదలడంలో ఏం చేస్తున్నారు? పట్టుకోవడం వస్తుంది కానీ వదలడంలో ఏం చేస్తున్నారు? లంబా క్వశ్చన్ మార్క్ లగా దేతే, చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ వేసుకుంటున్నారు. పట్టుకోవడం వస్తుంది కానీ వదలడం రావట్లేదు. ఏదో ఒక రోజు వాటంతట అవే వదిలిపోయే రోజు వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? పుట్టడం, పుట్టిన దగ్గర నుంచి పట్టుకోవడమే పట్టుకోవడం. పుట్టడం మొదలు అన్నీ పట్టుకోవడమే కదా. పిల్లలకి వేస్తారు కదా, అన్నప్రాసన రోజు ఏ రోజు వేస్తారు కదా, అన్ని వస్తువులు పెట్టి పట్టుకోమంటారు. పట్టుకోవడం మొదలు పోయే వరకు అన్ని పట్టుకోవడమే కదా. అది ఎందుకు పట్టుకున్నాము? ఏంటి? కొంచెం కూడా ఏమీ జ్ఞానం బుద్ధిలో ఉండటం లేదు. ఏ రోజుకైనా ఇవన్నీ నేను వదిలిపోవాల్సింది, అవన్నీ నేను వదలకపోయినా అవైనా నన్ను వదిలేసిపోతాయి. ఈ జ్ఞానం ఉందా? ఉంటే ఎందుకు పట్టుకొని నిలబడతాం కదా. నావి నావి నావి. इसलिए वर्तमान समय तपस्या द्वारा వైరాగ్య వృత్తికి అతి అవసరం. అందుకని ఇప్పుడున్న వర్తమాన సమయం తపస్సు ద్వారా వైరాగ్య వృత్తి అనేది చాలా అవసరము అంటున్నారు. ఇప్పుడున్నటువంటి సమయాన్ని బట్టి వైరాగ్య వృత్తి అనేది చాలా అవసరం. లేకపోతే మిగిలేది దుఃఖమే. మనంతటా మనం వదిలేస్తే అది ఈజీ, వదిలింప చేస్తే అది కష్టం. కష్టంలో దుఃఖం ఉంది, వదలడంలో సహజంలో సంతోషం ఉంది. तपस्या की सफलता का विशेष आधार व सहज साधन है। एक शब्द का पाठ पक्का करो. బాబా చెప్తున్నారు, తపస్సు యొక్క సఫలతకు విశేషమైన ఆధారం లేక సహజమైన సాధనం ఒకే ఒక శబ్దాన్ని పక్కా చేసుకోండి అంటున్నారు. ఒకే ఒక శబ్దం అనే పాఠాన్ని పక్కా చేసుకోండి. ఏంటది? 2-3 లిఖనా ముష్కల్ హోతా హై. 2-3 రాయటం అంటే కష్టం అవుతుంది. ఏక్ లిఖనా బహుత్ సహజ్. ఒకటి రాయటము అయితే చాలా సహజం. తపస్య అర్థాత్ ఏక బననా. తపస్విగా అవటము అంటే అర్థము ఒక్కరి వారిగా అవటము. जिसको बाप दादा एक नामी कहते, దీనినే బాప్ దాదా ఏమంటారు? ఏక్ నామి. ఒక్కరి యొక్క నామంతో జోడింపబడి ఉండటం. ఎవరా ఒక్కరు? బాబా. तपस्या अर्थात मन बुद्धि को एकाग्र करना.
तपस्या अर्थात एकांत प्रिय रहना, तपस्या अर्थात स्थिति को एक ही रस रखना, तपस्या अर्थात सर्व प्राप्ति खजानों को व्यर्थ से बचाना, अर्थात एक नामी से चलना। తపస్సు అంటే దాని యొక్క అర్థం బాబా ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తున్నారు చూడండి. తపస్సు అనగా మనసుని బుద్ధిని ఏకాగ్రం చేయడం. తపస్సు అనగా ఏకాంత ప్రియులుగా ఉండటం. తపస్సు అనగా స్థితిని ఏకీరసంగా పెట్టుకోవటం. తపస్సు అనగా సర్వ ప్రాప్తి ఖజానాలను, సర్వ ప్రాప్తులను ఖజానాలను వ్యర్థం నుంచి రక్షించుకోవటం, పొదుపు చేసుకోవటం అనగా పొదుపుతో నడిపించటం. బాబా ఎన్ని రకాలుగా చెప్తున్నారు. తపస్సు అనగా మనస్సు బుద్ధి ఏకాగ్రం చేయటం, తపస్సు అనగా ఏకాంత ప్రియులుగా అవ్వటం, తపస్సు అనగా స్థితిని ఏకీరసంగా ఉంచుకోవటం, తపస్సు అనగా సర్వ ప్రాప్తులను ఖజానాలను పొదుపు చేసి పెట్టుకోవటం, వ్యర్థం నుంచి రక్షించుకోవటం. एक का पाठ पक्का हुआ ना, एक का पाठ मुश्किल है व सहज है. ఈ ఒక్క పాఠము పక్కా అయిపోయింది కదా. ఈ ఒక్కటి పాఠాన్ని పక్కా చేసుకోవడం సహజమా లేక కష్టమా? है तो सहज, लेकिन ऐसा भाषा तो नहीं बोलेंगे ना. బాబా చెప్తున్నారు సహజమే, ఇలాంటి భాష అంటే సహజమే, కానీ ఇలాంటి భాషను మీరు మాట్లాడొద్దు అంటున్నారు బాబా. ఇలాంటి భాష సహజమే, కానీ ఈ కానీ అనేది వచ్చింది అంటే ఏమవుతుంది? మళ్ళీ ఒక పెద్ద లైన్ తయారవుతుంది. బహుత్ బహుత్ భాగ్యవాన్, చాలా చాలా భాగ్యవంతులు. అనేక ప్రకార की मेहनत से छूट गई, ఎందుకంటే అనేక రకాలైనటువంటి శ్రమల నుండి విముక్తులైపోయారు, విడిపించబడ్డారు కదా. दुनिया वालों को समय कराएगा और समय पर मजबूरी से करेंगे. బాబా చెప్తున్నారు ప్రపంచ వాళ్ళని సమయమే పరివర్తన చేస్తుంది. ఇప్పుడు బాబా చెప్పినప్పుడు వినకపోతే, చెయ్యకపోతే సమయమే వాళ్ళ చేత చేయిస్తుంది. మరి అప్పుడు ఆ సమయానికి బలహీనులయ్యి చేస్తారు. అన్ని రకాలుగా బలహీనులైపోయి ఉంటారు. కానీ అప్పుడైనా మారవలసిందే, కానీ అప్పుడు బలహీనులయ్యి మారుతారు. बच्चों को बाप समय के पहले तैयार करते. బాబా పిల్లలను సమయం కంటే ముందే రెడీ చేస్తున్నారు. బాబా పిల్లల్ని సమయం కంటే ముందు రెడీ చేస్తున్నారు. ఎందుకంటే సమయానికి రెడీ అయితే అది పిల్లల భాగ్యం కాదు కదా. और बाप की मोहब्बत से करते. మరి బాబా పైన ప్రేమతో చేస్తున్నారు. బాబా ఏం చేస్తున్నారు? పిల్లల్ని సమయం కంటే ముందు రెడీ చేస్తున్నారు. మరి పిల్లలు ఏం చేస్తున్నారు? బాబాతో ఉన్న ప్రేమలో ఇష్టంతో చేస్తున్నారు. अगर मोहब्बत से नहीं किया व थोड़ा किया तो क्या होगा? ఒకవేళ ప్రేమతో చేయలేదు లేకపోతే కొద్దిగా చేశారు అంటే అప్పుడు ఏమవుతుంది? బాబా పైన ఉన్న ప్రేమతో చేయలేదు లేదా కొంచెం చేశారు, అప్పుడు ఏమవుతుంది? మజ్బూరీ సే కర్నా హీ పడే.
లాస్ట్ లో బలహీనతతో అయినా చేయవలసిందే అంట. అన్ని రకాల హోప్స్ లేనప్పుడు అప్పుడైనా తప్పకుండా చేయవలసింది. మరి ఇప్పుడు బాగున్నప్పుడు చేస్తే మంచిదా, లేక కష్టంతో బలహీనతతో చేయడం మంచిదా? సంపాదన ఎప్పుడు చేసుకోవాలని చెప్తారు లౌకికంలో? 60 ఏళ్ళు వచ్చిన తర్వాత సంపాదించుకోండి, అప్పటి వరకు కూర్చొని తినండి అని చెప్తారా? ఏం చెప్తారు? యవ్వనంగా ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు సంపాదించి పెట్టుకుంటే ఓపిక అయిపోయిన తర్వాత కూర్చొని తినొచ్చు అని చెప్తారు కదా. మరి ఇప్పుడు బాబా చెప్పేది అదే. అక్కడ శరీరం కోసం చెప్తారు, ఇక్కడ ఆత్మ కోసం చెప్తున్నారు బాబా. పిల్లలు సమయం కంటే ముందు రెడీ అయిపోండి, సమయం వచ్చిన తర్వాత మీరు బలహీనం అయిపోతారు, అప్పుడు చేయలేరు. కానీ సమయం ఏం చేస్తుంది? చేయకుండా వదిలిపెట్టదు. మీరు ఎలా ఉన్నా సరే సమయం మీ చేత ముక్కు పిండి అయినా సరే చేయిస్తుంది. దాన్నే భక్తి మార్గంలో చాలా భయంకరంగా చెప్పారు. బాబా ఏమి భయపెట్టడానికి ఇక్కడ చెప్పరు. ఏం చెప్పారు? నరకంలో ఇలా చేస్తారు, అలా చేస్తారు, శిక్షల కోసం చెప్తారు కదా. కానీ అవన్నీ శరీరం ఉండగానే జరుగుతాయి. వాళ్ళకి తెలియక కొన్ని మిస్టేక్స్ ఉంటాయి విషయాలు చెప్పినప్పటికీ. అయితే అక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే అవన్నీ జరుగుతాయి, కానీ శరీరం పోయిన తర్వాత కాదు, శరీరం ఉండగానే జరుగుతాయి. అంటే చూడండి ఎన్ని రకాల శిక్షలు ఉంటాయి. అప్పుడు చెయ్యాలి, అప్పుడు మారాలి. बेहद वैराग्य धारणा करना ही होगा, लेकिन मजबूरी से करने का फल नहीं मिलता. బాబా చెప్తున్నారు బేహద్ వైరాగ్యము ధారణ చేయవలసిందే ఉంది, కానీ బలహీనతతో చేసిన కారణంగా ఫలితము అనేది లభించదు. లాస్ట్ కైనా ఏం చేయాలంటున్నారు బాబా? బేహద్ వైరాగ్యము ధారణ చేయవలసింది. ఇప్పుడు బాబా చెప్తున్నారు తయారవ్వలేదు, కానీ లాస్ట్ కైనా తయారవ్వాల్సిందే, కానీ అప్పుడు మీకు ప్రతిఫలం రాదు అంటున్నారు బాబా. ఇప్పుడు తయారైతే బాబా ఇస్తారు, కానీ సమయం తయారు చేస్తే అది ఇవ్వలేదు కదా. मोहब्बत का प्रत्यक्ष फल भविष्य फल बनता है और मजबूरी वालों को कहां से क्रॉस करना पड़े. ప్రేమ యొక్క ప్రత్యక్ష ఫలం ఇప్పుడు ప్రేమతో చేస్తే దానికి ప్రత్యక్ష ఫలం భవిష్యత్తు యొక్క ఫలంగా తయారవుతుంది, స్వర్గ ప్రాప్తి తయారవుతుంది. మరి బలహీనతతో చేసేవారికి దానిని క్రాస్ చేయవలసి ఉంటుంది. స్వర్గం అయిపోయిన తర్వాత ఎక్కడికి వస్తారు? ద్వాపర యుగంలోకి వస్తారు. అప్పటికి స్వర్గ ప్రాప్తి అయిపోతుంది. ఓం శాంతి.